పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని నగరంలోని కాలేజీల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రామంతపూర్, మాసప్ ట్యాంక్, మారేడుపల్లి, రాయదుర్గం, మేడ్చల్లోని పాలిటెక్నిక్ కళాశాలల వద్ద విద్యార్థులు ధర్నాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్లోకి లాటరల్ ఎంట్రీ కల్పించాలని కోరారు. శక్తి విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్, రామంతపూర్, మారేడుపల్లి, రాయదుర్గం, మేడ్చల్లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. జీవో 97తో పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షలాది విద్యార్థుల్ని ప్రభావితం చేసే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 97కు వ్యతిరేకంగా రామంతపూర్లోని పాలిటెక్నిక్ కాలేజీ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవోను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. అంతవరకు తాము పలు విధాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులు తేల్చి చెప్పారు. శక్తి స్కీమ్ అనేది కొత్తగా మాకు ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేస్తున్నారు. అది ఎందుకు, అసలు దాని గురించి ఏంది, శక్తి స్కీమ్ అనేది ఏంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్కీమ్ అంటే ఏంది, మాకు క్లారిఫికేషన్ అనేది పక్కా కావాలి. ఎందుకోసం అంటే ఆ శక్తి స్కీమ్ లా మాకు లాటరల్ ఎంట్రీ లేదు, బీటెక్ లా అని ఉంది. మేము యాక్చువల్ డిప్లొమా 3 years చేస్తాం. 3 years చేసిన తర్వాత మాకు బీటెక్ సెకండ్ ఇయర్ ఎంట్రీ, మాకు స్పెషల్ మెరిట్ సీట్ అనేవి ఉండవంట. లాటరల్ ఎంట్రీ సీట్ అనేవి రిజర్వేషన్ ఇయ్యనని ఆ బిల్లా ఉంది. సార్ ఇప్పుడు మేము ఇంజనీరింగ్ వచ్చింది, ఫస్ట్ మేము 3 years చేద్దామని వచ్చినాం సార్. 3 years చేసిన తర్వాత మేము సెకండ్ ఇయర్ లో మేము ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం సార్ బీటెక్ లా. అది కూడా కుదరలేదు, అది తీసేసారు. దాని తర్వాతకి ఇప్పుడు ఈ ఎస్బీ టెక్ ని తీసుకుపోయి శక్తిలో కలుపుతారు. అది ఒక స్కిల్ లేబర్. ఆ సర్టిఫికేట్ మాకు వద్దు, అది ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది. మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. మేము గవర్నమెంట్ వచ్చి చదువుకుంది మాకు కావాలి. మమ్మల్ని ఎవరు అడగకుండా వాళ్ళే డిసిజన్స్ తీసుకుంటే మా ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు 2 years వేస్ట్ మాకు. తర్వాత ఇప్పుడు మాకు బీటెక్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ మేము బీటెక్ చేయాలంటే 2 years వేస్ట్ చేసుకుని ఐటీఐకి పోయి దాని తర్వాత చేయాలంట. అంటే మేమేం చేసుకోవాలి సార్? 2 years వేస్ట్ కదా. అదేదో స్టార్టింగ్ నుంచే చెప్తే మేము డిప్లొమాకే రాకపోతుండే. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చేస్తారంట. శక్తి అనేది ఒక ప్రైవేట్ స్కీమ్. మాకేం లేకనే మేము గవర్నమెంట్ కి వచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ చేస్తా అంటే మేము ఎటు పోవాలి? శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ మాసప్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సెట్ ద్వారా బీటెక్ లో ప్రవేశం పొందే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బస్ డిపో వరకు ర్యాలీగా తీశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఇతర సంస్థల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మారేడుపల్లిలోని పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. డిప్లొమా చదివే విద్యార్థులకు శక్తి విధానం అమలు చేస్తే భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఉండదన్నారు. చిన్న ఉద్యోగాలకే తాము పరిమితమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసి మా బీటెక్ లాటరల్ ఎంట్రీ చేస్తారంట. మాకు మా డిప్లొమాకి సర్టిఫికేట్ కి వాల్యూ లేకుండా చేస్తారంట. మాకు ఇదేదో ఫస్ట్ చెప్పేది ఉంటే, మా 10th క్లాస్ చెప్పేది ఉంటే, మేమేదో ఇంటర్ కాలేజ్ నో ఎంజేపీ కాలేజ్ నో ఎక్కడో ఒక చదువుకునేటోళ్ళం కదా. ఇది సగం ఖర్చు 2 సంవత్సరాలు వేస్ట్ అయినాక 3 సంవత్సరాలు వేస్ట్ అయినాక చెప్తే మేము ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పండి. మళ్ళీ పోయి ఈసెట్ లేదంటే మేము ఎంసెట్ రాసుకోవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 చదువుకుంటేనే మాకు వస్తుంది. మాకు ఇక్కడ ఏం చెప్తారు, కోర్ సబ్జెక్టులు చెప్తారు. కోర్ సబ్జెక్టులు ఎందుకు చెప్తారు చెప్పండి. మరి ఎంసెట్ రాసుకోవాలంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకనే డిప్లొమా చేసుకునేదానికి వచ్చినాం సార్. ఇప్పుడు డిప్లొమా చేసినాక ఇంజనీరింగ్ చాయిస్ లేకపోతే మా లైఫ్ స్పాయిల్ అవుతాయి కదా సార్. చాలా మంది ఎన్నో కళలు కానీ ఇంజనీరింగ్ వస్తారు డిప్లొమాకి. ఈ డిప్లొమాలో మంచి ఈసెట్ ర్యాంక్ మంచి తెచ్చుకొని ఇంజనీరింగ్ మంచిగా చేసి జాబ్ చేసుకోవాలని ఉంటది సార్. రాయదుర్గంలోను ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద 200 మంది విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.